కొందరు రీల్ పైన హీరోలుంటారు, ఇంకొందరు రియల్ లైఫ్ హీరోలుంటారు. చాలా తక్కువ మందిలో ఈ 2 లక్షణాలు కలిపి చూస్తాం. అలా కలిసిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ద మ్యాన్ ఆఫ్ వర్సటాలిటీ. అలా చేస్తూ అమ్మా నేను రిటైర్డ్ అయ్యాను. అంత 50,000 జీతం ఎక్కడ, 25,000 పెన్షన్ ఎక్కడ, అసలు ఏం చేయగలను అని భయం వేసింది. ఎవరో చెప్తుంటే విన్నామా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు అని. ఒకరోజు వెళ్ళానమ్మా. వెళ్ళి నేను గేట్ లో నిలబడ్డా, లోపలికి కూడా పోలేదు. నేను చెప్పబోయాను. అసలు నన్ను ఏమీ అడగలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు, ఓకే ఎంతమంది ఉన్నారమ్మా? అప్పుడు 16 ఉన్నారు, 16. వాళ్ళ పిఏకి చెప్పి ₹1,00,000 అకౌంట్ లో వేసేయండి, అమ్మాయి అకౌంట్ లో. అంటే నాకు అకౌంట్ కాదన్నా, జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అకౌంట్ ఉంది అన్న. ₹1,00,000 అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే పో నోదలు అని నన్ను పిలిచి నా బ్యాగ్ లో 10,000 వేశారు. ఇది నీ ఖర్చులకమ్మా. ఎందుకంటే ఆయన 1 lakh ఇచ్చారు. వెంటనే ఇట్లా హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో జాయిన్ అంటే మా కూర్చుందని మేనేజర్ పిలిచి, ఇదిగో ఇప్పుడు 20,000 ఇచ్చి పంపించి అమ్మకి, రేపు 10 గంటల లోపునల్లా మిగతా 80,000 వేసారు. ఆయన స్పందించిన తీరు ఎన్ని కోట్లకు కూడా సమం కావు. నిజంగా ఈ సినిమా ఫీల్డ్ లో నా 46 ఏళ్ల నట జీవితంలో అంత సెన్సిటివ్ గా, అంత సహృదయంగా ఎదుటి వాళ్ళ కష్టాలకి జాలిపడే మహనీయుడిగా నాకు పవన్ కళ్యాణే కనిపించారు, ఇంకెవ్వరు కనపడాలి. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ మృత్యుతో పోరాడుతున్న చిన్నారి శ్రీజను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీజ అంటూ ఆమెను ఆత్మీయంగా పలకరించి తట్టిలేపే ప్రయత్నం చేశారు. కోమాలో ఉన్న ఆమె స్పందించకపోవడంతో ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. శ్రీజ తల్లిదండ్రులను పరామర్శించి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. బాలిక ఆడుకునేందుకు బొమ్మలిచ్చిన పవన్ 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. మేకే విష్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల ద్వారా శ్రీజ పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి కోరికను మన్నించి ఆమెను కలిశారు. గోపాల ఆడియో ఫంక్షన్ సందర్భంగా గాయపడ్డ అభిమాని కరుణా శ్రీనివాస్ ను హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని కుటుంబంతో సరదాగా గడిపారు. అంతేకాదు వైద్యానికయ్యే ఖర్చు భరించడంతో పాటు మరో 50,000 ఆర్థిక సాయం చేశారు. దాదాపు గంట పాటు అతని కుటుంబంతో గడిపారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం గురించి గుర్తు చేసుకున్నారు. తన చెల్లి పెళ్లి సమయంలో పవన్ కళ్యాణ్ తన పరిస్థితిని చూసి అడగకుండానే సహాయం చేశారని తెలిపారు. నా ఫైనాన్షియల్ పరిస్థితి తెలుసుకుని ఓసారి పవన్ కళ్యాణ్ వెంటనే తనను ఇంటికి రమ్మని కబురు పెట్టారు. వెళ్లగానే 50,000 చేతిలో పెట్టారు. తర్వాత పెళ్లికి రావడంతో పాటు బ్యాగ్ లో క్యాష్ తెచ్చి అవసరం ఉంటే వాడమని చెప్పారు. ఆయన సహాయం వల్లనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది అని సత్యానంద్ గుర్తు చేసుకున్నారు.